దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన సంఘమంతటికి కూడా పేరు పేరున్న ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను పరమగీత గ్రంథము 6వ అధ్యాయము, పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో నుంచి చూద్దామా. నా సఖి నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానము, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. పరమగీత గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో మనకు కనపడుతున్న మాటలు ఇవి. నిజానికి పరమగీత గ్రంథాలు ధ్యానం చేసి చాలా రోజులు అవుతున్నాయి. ప్రభు కృపను బట్టి మళ్ళీ ఈ రాత్రి, ఈ రోజు, ఈ తరుణంలో కూడా ఆయన సహాయంతో పరమగీత గ్రంథాన్ని, అందులోని మాటలను ధ్యానం చేసే అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో మనకు కనపడుతున్న ఒక మాట ఏంటంటే, నా సఖి నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. నీవు సుందరమైన దానవు, నీవు సౌందర్యవంతురాలవు అని ప్రియురాలుని, షూలమితిని ప్రియుడు పొగుడుతూ ఉన్నాడు. పరమగీత గ్రంథాన్ని ధ్యానం చేసే ప్రతిసారి, పరమగీత గ్రంథాన్ని చదివే ప్రతిసారి మనకు ఉండాల్సిన ఒక స్పృహ, మనకు ఉండాల్సిన ఒక ఆలోచన, మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు అని ఇప్పటికే పరమగీత గ్రంథం ధ్యానం చేస్తున్న ప్రతిసారి కూడా మనం మాట్లాడుతూ మనం వింటూ వచ్చాం. అదేంటయ్యా అంటే, షూలమితి అని కానీ, పావురాలని కానీ, ప్రాణేశ్వరి అని కానీ, ప్రియురాలని కానీ, సహోదరి అని కానీ ఎక్కడ ప్రస్తావించబడిన పరమగీత గ్రంథంలో అది సంఘ కన్యకను ఉద్దేశించి. ప్రియుడు అనే మాట ఎక్కడ ప్రస్తావించబడినా అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి. ప్రియుడు అంటే మన యేసయ్య, ప్రియురాలు అంటే సంఘ కన్యక. అలాగే ప్రియుడు ప్రియురాలిని ఎప్పుడైనా పొగిడితే అది ఎత్తపడడానికి సంఘం సాధించాల్సిన ఒక అర్హత. దాన్ని శారీరక సంబంధమైన, భౌతిక సంబంధించిన ఆ కోణములో, ఆ దృష్టిలో మనం దాన్ని చూడకూడదు. కానీ ప్రియుడు ప్రియురాలిని పొగిడితే ఎత్తపడడానికి అది సంఘం సాధించాల్సిన ఒక అర్హత అని, ప్రియురాలు ప్రియుడిని పొగిడితే అది మనం ఆయన్ని ఆరాధించవలసిన ఒక పద్ధతి, అది ఆరాధన అంశము అనే ఈ స్పృహ, ఈ ఆలోచన కూడా మనలో ఉండి మనము పరమగీత గ్రంథాలు ధ్యానం చేయాలని మనం మునుపటి రోజుల్లో కూడా విన్నాం. అలాగైతే కనుక ఇక్కడ పరమగీత గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో ప్రస్తావించబడిన ఈ మాట ఎత్తపడడానికి సంఘం సాధించాల్సిన ఒక అర్హత, లేదా మనం ఆయన ఆరాధించవలసిన ఒక పద్ధత. నీవు సుందరివి, నీవు సౌందర్యవంతురాలవి అని ప్రియుడు ప్రియురాల్ని పొగుడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ఎత్తపడడానికి ఈ అనుభవం సంఘం సాధించాల్సిన ఒక అర్హత. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యముంచును. మరి అలాంటప్పుడు ఎత్తపడడానికి సంఘం సాధించాల్సిన అర్హతలో ఒకటైన ఈ సౌందర్యం పై రూపానికి సంబంధించినదా, హృదయానికి సంబంధించిందా? చెప్పాలి. బాహ్య సంబంధమైనదా, ఆంతరంగికమైనదా? పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా ఒక మాట ఉంది. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలున్నను, నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే, స్త్రీలలో అధిక సుందరి వగుదానా అన్ని ఈ మాటలు రాయించడానికి, ఉపయోగించడానికి వెనకాల ఉన్న దేవుని ఉద్దేశం 60 మంది రాణులున్నా, 80 మంది ఉపపత్నులున్నా, లెక్కకు మించిన కన్యకలున్నా కూడా ఎవరిని ఆయన నా అని సంబోధించట్లేదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆయన
నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే అని మాట్లాడుతున్నాడు. దాని అర్థం సంఘాలు, డినామినేషన్లు ఎన్నున్నా కూడా ఎత్తబడే సంఘం మాత్రం రాణులు, ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకులు ఎందరున్నా కూడా నా పావురం మాత్రం ఒకటే. సంఘాలు, డినామినేషన్లు ఎన్నున్నా కూడా ఎత్తబడే సంఘం ఒకటే. అది ఏది? లూథరనా? అదేది బెరాకానా? అదేది బాప్టిస్టా? అదేది బ్రదరనా? అదేది బైబిల్ మిషనా? అదేది హెబ్రోనా? అంటే కనుక లెక్కకు మించిన కన్యకులు ఉన్నా కూడా నా పావురం నా నిష్కలంకురాలు ఒకటే. సంఘాలు ఎన్నున్నా కూడా, డినామినేషన్లు ఎన్నైనా కూడా ఎత్తబడే సార్వత్రిక వధువు సంఘం మాత్రం ఒకటే. ఓన్లీ మా సంఘం ఎత్తబడింది, ఓన్లీ మేము మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అని చెప్పగా నేను విన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నా స్నేహితుల దగ్గరికి, వేరే వాళ్ళ దగ్గరికి నేను వెళ్తూ ఉంటాను కదా. ఇక్కడే సత్యం, ఇక్కడే నిజమైన వాక్యం ప్రకటించబడుతుంది. ఇది తెనాలి పట్టణంలో మేము మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాం, ఈ సంఘం మాత్రమే ఎత్తబడింది అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే లేఖనానుసారముగా లేదా లేఖనానుసారముగా లేఖనాలను ఆధారం చేసుకుని మనం చూస్తే కనుక ఆయన మాట్లాడుతున్న ఒక మాట తెలుసా? లెక్కకు మించిన కన్యకులు ఉన్నా కూడా నా పావురం ఒకటే. సంఘాలు, డినామినేషన్ ఎన్నున్నా కూడా ఎత్తబడే సార్వత్రిక వధువు సంఘం ఒకటే. అందులో మన సంఘం ఉందా లేదా, అందులో నువ్వు ఉన్నావా లేదా అనే విషయాన్ని, ఉండాలంటే ఏం చేయాలన్న విషయాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ రాత్రి మనం తెలుసుకుందాం. నా మాటలు మీకు అర్థమవుతుందా? రాకడలో ఎత్తబడాలంటే సంఘానికి, సంఘమని పిలువబడుతున్న నీకు నాకు, నీలో నాలో ఉండాల్సిన ఒక అనుభవము సౌందర్యము. ఏంటంటే అనుభవము చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. అది మనుషులు లక్ష్యపెట్టు బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు. అంటే చర్చ్ సెంట్లో ఉంది, లోపల పాలరాల్లా నాపురాల్లా, ఏసీలు ఉన్నాయి, లేదంటే ఫ్యాన్ లేనా, చందాలంతా వస్తాయి, మాస్టర్ గారు కారేది అనే ఈ విషయాలకు సంబంధించింది కాదు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని లక్ష్య పెట్టని ఆయన లక్ష్య పెట్టే, ఆయన దృష్టి ఉంచే ఆంతరంగికమైన సౌందర్యం ఏ సంఘానికి అయితే ఉంటుందో, ఏ సంఘంలోని వారికి అయితే ఉంటుందో వాళ్ళే ఎత్తబడతారు. ఆ సంఘాలే ఎత్తబడే సార్వత్రిక వధువు సంఘంలో ఉంటాయి. అందులో మన సంఘం ఉందా లేదా, అందులోని సంఘం ఉందా లేదా, అందులో నువ్వు ఉన్నావా లేదా తెలుసుకునే ప్రయత్నాన్ని రాత్రి మనం చేద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతకంటే ముందు ఈనాటి మన ధ్యానాంశము, ఈ రాత్రి వర్తమానానికి టైటిల్ ఏంటయ్యా అంటే సంఘ సౌందర్యము. ఈనాటి మన టైటిల్ ఏంటంట? మన ధ్యానాంశం ఏంటి? సంఘ సౌందర్యము. ఎందుకయ్యా అంటే లెక్కకు మించిన కన్యకులు ఉన్నా కూడా నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే. సంఘం ఎత్తపడడానికి సాధించాల్సిన అర్హతలలో ఒక అనుభవం ఏంటయ్యా అంటే కనుక అదేంటంటే అనుభవం మొదట మనం చూసే కదా మూలవాక్యం, నా సఖీ నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతు రానవు. ఈ అనుభవం ఏ సంఘానికి అయితే ఉంటుందో, ఈ అనుభవం ఏ సంఘంలోని వారికి అయితే ఉంటుందో వాళ్ళు ఎత్తపడతారు. అలాగైతే ఏ సంఘం సుందరమైనది, ఎప్పుడది ఆయన దృష్టికి సౌందర్యవంతమైనదిగా కనబడుతుంది అని తెలుసుకునే ప్రయత్నంగా ఈ రాత్రి మనం కొన్ని విషయాలను చూడబోతున్నాం. అయితే అంతకు ముందుగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటా మాట? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు మీ చేతులు చాపునప్పుడు ఆయన ఏం చేస్తారంట? మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. ఎందుకు? దానికి గల కారణం ఏంటంటే అంటే అధ్యయనం మనం చూస్తే కనుక వారి దుష్కార్యాలు, వారి చెడుతనము, వారి పాపము బ్రతుకే అందుకు కారణం. చీకటి సంబంధులు, పాపం చేసేవారు ఆయన దృష్టికి అందమైన వారు కాలేరు కనుక ఆయన వారిని చూడడానికి ఇష్టపడట్లేదంట.
అలాగైతే కనుక ఇంకా మారు మనసు పొందని వారు, ఇంకా ఆయన రక్తంలో కడగబడిన వారు, ఇంకా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు అందమైన వారు కానట్టే. నా మాట అర్థమైందా? ఏ సంఘం అందమైంది? సంఘ సౌందర్యం అనే వర్తమానం ద్వారంగా ఎత్తబడే సంఘంలో మన సంఘం ఉండిద్దా ఉండదా, నీ సంఘం ఉందా లేదా, నువ్వు ఉన్నావా లేదా అని తెలుసుకునే ప్రయత్నంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ, అసలు దేవుడు కొందరిని చూడడానికి ఇష్టపడట్లేదంట కదా. ఇలాంటి ఒక వచనమే మనం లేఖనాల్లో కూడా చూస్తాం. అదేంటయ్యా అంటే కనుక, అక్రమం చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు, నా ఎదుటి నుండి తొలగిపోండి. ఆయన కొందరిని చూడడానికి ఇష్టపడట్లా. ఇక్కడ యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో కూడా రాయబడిన మాట, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కరుణ ఏం చేస్తాను? కప్పుకుంటాను. ఆ కింద మాట ఏముంది? మీరు బహుగా ప్రార్థన చేసినారు, మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా నేను వినను. దేవుడు ఎవరు ప్రార్థనండు? మనకు తెలిసిన దాన్ని బట్టి, మనకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి దేవుడు పాపుల మనవి. దేవుడు ఎందుకని వాళ్ళని చూడకుండా ఉండడానికి ఆయన తన చేతులు అడ్డు పెట్టుకున్నాడంటే కనుక ఎక్కడ కూడా గల కారణం వారి దుష్కార్యాలు, వారి చెడుతనము, వారి పాపపు బ్రతుకే. అంటే ఎవరైతే చీకట్లోనే ఉన్నారో, ఎవరైతే ఇంకా పాపంలో కొనసాగుతున్నారో, ఎవరైతే ఆయన ఇంకా సంరక్షణగా అంగీకరించలేదో, ఎవరైతే ఇంకా ఆయన రక్తంలో కడగబడలేదో, ఎవరైతే ఇంకా సంఘంలో చేర్చబడలేదో, వాళ్ళు ఆయన దృష్టికి అందమైన వారు కానట్టే. అయితే ఈ రాత్రి మనం ధ్యానం చేస్తుంది అసలు ఏది అందమైన సంఘం కాబట్టి, అసలు ఇంకా సంఘంలో చేర్చబడిన వారికి ఈ విషయాన్ని తెలియజేసి ముందుకెళ్ళిన ఒక ఆలోచన ఆశతో ఇక్కడ ఆగి, దేవుడు వారిని చూడడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఆయన తన చేతులను కప్పుకున్నాడంట, అడ్డు పెట్టుకున్నాడంట. ఎందుకయ్యా అంటే కనుక ఇంకా వారు చీకటిలోనే బ్రతకడాన్ని బట్టి, ఇంకా వారు పాప సంబంధమైన జీవితాన్ని జీవించడాన్ని బట్టి. అలాగైతే మందిరానికి వస్తున్నప్పటికీ కూడా, ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా, ఆయన్ని ప్రభు అని పిలుస్తున్నప్పటికీ కూడా, ఆయన చిత్తం చేయని నువ్వు, ఆయన రక్తంలో కనబడిన నువ్వు, ఇంకా మారు మనసు పొందని నువ్వు, ఇంకా బాప్తిజం తీసుకుని నువ్వు, ఇంకా సంఘంలో చేర్చబడిన నువ్వు ఆయన దృష్టికి అందమైన దాని, అందమైన వాడవు కాలేవని ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈనాటి ధ్యానాంశంలోనికి మనం వచ్చేద్దాం. సంఘ సౌందర్యం. ఏ సంఘం ఆయన దృష్టికి అందమైనదిగా కనబడుతుంది? ఏ సంఘం ఆయన దృష్టికి సుందరమైనదిగా కనబడుతుంది? అందుకు ఉండాల్సిన అనుభవాలు ఏంటి అని చూసే ప్రయత్నంగా కొన్ని మాటలు లేఖనాలను చూద్దాం. ఇప్పుడు సంఘం అంటే మీకు అర్థం కావాలి. ఏమని అర్థం అవ్వాలి? ఎవరు సంఘం అంటే ఎవరు? ఎవరైతే మారు మనసు పొందారో, ఆయన రక్తంలో కనబడి పరిశుద్ధపరచబడ్డారో, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించారో, సంఘంలో చేర్చబడ్డారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా సంఘంలో చేరిన వారు ఆయన దృష్టికి అందమైన వారు కాలేదు. ఇప్పుడు ఏది అందమైన సంఘం, ఏది ఎత్తబడే సంఘం? అందుకు ఉండాల్సిన అనుభవాలు ఏంటి? మొదటి అనుభవం కీర్తన గ్రంథం 45వ కీర్తన. ఏ సంఘం అందమైనది? ఏ సంఘం చక్కనిది? ఏది సొగసరి? ఏది రూపసి? ఏది సౌందర్యం కలిగింది అంటే కనుక కీర్తన గ్రంథం 45వ కీర్తన 11వ వచనం, ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు కాబట్టి అతనికి ఇంకా బాగా అందంగా రెడీ అయ్యి ఎదురుపోవడానో కనబడనో అక్కడ లేదు. మరి అక్కడ ఏముంది? ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరినవాడు కనుక అతనికి నువ్వేం చేయాలి? నమస్కరించు. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఆరాధించు అనే ఒక మాట రాయబడి ఉంది. సంఘ సౌందర్యం. లెక్కకు మించిన కన్యకలున్నా కూడా నా పౌరము ఒకటే. డినామినేషన్ సంఘాలు ఎన్నున్నా కూడా ఎత్తబడే సార్వత్రిక వధువు సంఘం ఒకటే. ఆ ఎత్తబడే సార్వత్రిక వధువు సంఘానికి ఉండాల్సిన ఒక అనుభవం ఏంటంటే సౌందర్యం. అది మనుషులు లక్ష్య పెట్టే, మనుషులు దృష్టి ఉంచే బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని లక్ష్య పెట్టని ఆయన లక్ష్య పెట్టే, ఆయన దృష్టిలో ఉండే, ఆయన దృష్టిలో పడే ఆత్మ సంబంధమైన ఆంతరంగికమైన సౌందర్యం. అంటే ఏంటయ్యా అంటే కనుక దాని అర్థం ఏంటయ్యా అంటే కనుక మొదటి మాట ఇక్కడ కనబడుతుంది. ఆయన నీ సౌందర్యాన్ని కోరేవాడు కనుక నువ్వు అతన్ని ఏం చేయాలి?
ఆరాధించాలన్న మాట మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏ సంఘం అయితే లేదా ఏ వ్యక్తి అయితే ఆయన్ని ఆరాధించే ఒక అనుభవం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఆయన దృష్టికి అందమైన వాడిగా కనబడతాడు. ఉదాహరణకి 2-3 వారాల ముందే మనం ధ్యానించినట్టుగానే మట్టి కొట్టుకుపోయిన మొహంతో అయినా, మాసిన బట్టలతో అయినా, వాసన కొట్టే దేహంతో అయినా వచ్చి అక్కడికి నిలబడితే దావీదు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాడంట? ఇతడు చూచుటకు సుందరమైన వాడు, అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు, అతడు ఎర్రని వాడు. అంతకుముందే అన్నలను, ఎలియాబును వాళ్ళందరినీ చూసి వాళ్ళ దేహదారుఢ్యాన్ని, వాళ్ళ ఎత్తును, వాళ్ళ పైరూపాన్ని చూసి ఒకవేళ బహుశా దేవుడు ఇతన్నే కోరుకుంటున్నాడేమో అనుకుంటున్న ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాట ఏంటి? నువ్వు పైరూపాలు లక్ష్య పెట్టద్దు, ఎందుకంటే నేను ఆ పైరూపాలు లక్ష్య పెట్టేవాడిని కాదు, నేను హృదయాన్ని లక్ష్య పెడతానని. దావీదు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతడు చూచుటకు సుందరమైన వాడిని. దేవుడు మాట్లాడడానికి వెనకాల ఒక అర్థం ఏంటయ్యా అని మనం ఇన్ని రోజులు ధ్యానం చేసామంటే అది ఆత్మ సంబంధమైన అందము, సౌందర్యమే కానీ అది బాహ్య సంబంధమైనది కాదు. అది మనుషులు లక్ష్య పెట్టేట్టుగా పైకి కనిపించేది కాదు. మన అందం ఏంటి? అన్ని వేళల్లో దావీదు ఏం చేస్తాడంట? బాధేసిన, కష్టం వచ్చిన, గెలిచిన, ఓడిపోయిన, నొప్పి అనిపించిన, ఎవరు లేరనిపించిన, ఏదైనా ఎలాంటి పరిస్థితులైనా దావీదుకు తెలిసింది దేవుణ్ణి ఆరాధించడమే. ఆ అనుభవాన్ని బట్టి దావీదు దేవుని దృష్టికి అందమైన వాటిగా కనబడుతున్నట్టుగానే ఏ సంఘం అయితే దేవుణ్ణి అన్ని వేళలా ఆరాధిస్తూ ఉంటుందో ఆ సంఘం ఆయన దృష్టికి అందమైనదిగా, ఆ సంఘంలో చేర్చబడిన ఆ వ్యక్తి దేవుని దృష్టికి అందమైన వాడిగా, అందమైన దానిగా కనబడతారు. ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి, ఆరాధన. స్తుతి ఎక్కడ కృతజ్ఞత ఉందో అక్కడ స్తుతి ఉంటది. నా మాట అర్థమవుతుందా? ఆయన చేసిన ఉపకారములను మరచిపోకపోవడం కృతజ్ఞత కలిగి ఉండడం. సో ఎవరైతే ఆయన చేసిన కార్యాలు మరచిపోవట్లేదో, ఆయన చేసిన ఉపకారములను మరచిపోవట్లేదో వారు ఖచ్చితంగా ఆయన్ని స్తుతిస్తారు అని ఇప్పటికీ మనం ధ్యానం చేశాం కదా. మరి ఆరాధన అంటే అర్థమవుతున్న మాట స్తుతి, ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్ అని మనము ఇప్పటికే ధ్యానం చేసిన రీతిగానే సంఘారాధన క్రమం అనే ఒక వర్తమానం మనం ధ్యానం చేస్తా. ఇశ్రాయేలు వారి గోత్రములు ఎన్నైనా కూడా వారి ప్రయాణ పద్ధతి ఒకటే అని, ఎన్ని డినామినేషన్లు ఉన్నా కూడా, ఎన్ని సంఘాలు ఉన్నా కూడా సంఘారాధన క్రమం ఒకటే రీతిగా ఉండాలి అని మనం ధ్యానం చేస్తా. యెషయా గ్రంథంలో ఒక అధ్యాయాన్ని తీసుకొని అత్యున్నత సింహాసనం పైన దేవుడు ఉన్నాడని, ఇక పలు రకాలైన విషయాలు ఆయన మహిమ ప్రభావాలు పైకప్పుగా అక్కడ కలిగి ఉన్నాం. ధూమము ఆ మందిరం అంతటిని నింపివేయడం, గడప కమ్మల పునాదుల దగ్గర శక్తివంతమైన ఆరాధన అక్కడ జరగడం, ఈ సంగతులన్నీ మనం ధ్యానం చేస్తూ వచ్చాం. నా మాట మీకు అర్థమవుతుందా? అయితే అదే క్రమాన్ని పరలోకమందు నెరవేర్చున్న దేవుని చిత్తాన్ని అనుసరించి అయ్యా భూమి మీద కూడా అదే నెరవేర్చబడాలని మనం చేస్తున్న పరలోక ప్రార్థనలు ఎలాగైతే చేస్తున్నామో అదే రీతిగా మనం కూడా సంఘ క్రమాన్ని కదా ఆ రీతిగానే, ఆ ఫార్మెట్లోనే, ఆ పద్ధతిలోనే పెట్టుకుంటూ వచ్చాం. దాన్ని మనం ఎవరు పిలుస్తున్నాం? స్తుతి, ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్ అంటున్నాం కదా. మరి ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించమని నిలబడమని చెప్పినా కూడా ప్రతి ఒక్క వ్యక్తి చేసే ఒక పని ఏంటి? ఇప్పుడు మనందరం కూడా కొంత సమయం లేచి దేవుణ్ణి ఆరాధిద్దాం అని చెప్పాను అనుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి చేసే పని ఏంటి? చేతులు ఏం చేస్తున్నారు? అయ్యా ఈ కష్టాన్ని తీర్చయ్యా, అయ్యా ఈ బాధను విడిపించయ్యా, ఈ అప్పు తీరిపోయేలా చెయ్యయ్యా, అయ్యా వాళ్ళని మాట అన్నాడు కాపాడయ్యా, గెలిపించయ్యా కదా. ఇది ప్రార్థన, ఆరాధన? చెప్పాలి ఒక మాట. ఆరాధిద్దామని అందరం లేచి నిలబడ్డాం, అందరూ చేతులు పైకెత్తాం. కానీ మన చేతులు పైకెత్తి కూడా ఏం చేస్తున్నాం? ప్రార్థనే చేస్తున్నాం, ఆరాధన. దానికి తేడా మనకు తెలియాలి. ఎప్పుడు ఇమ్మని అడగడమే కాదు, నువ్వేమి వాళ్ళో కూడా నీకు తెలియాలి. స్తుతి, ఆరాధన అని మనం దాన్ని పిలుస్తున్నాం కాబట్టి
స్తుతి ఎప్పుడు వస్తుంది? కృతజ్ఞత ఉన్నప్పుడు. కృతజ్ఞత అంటే ఆయన చేసిన కార్యాలు మరచిపోకపోవడం కృతజ్ఞత. మరచిపోలేదంటే నువ్వు ఆయన ఏం చేస్తావు? స్తుతిస్తున్నావు. నువ్వు మరచిపోయావు కాబట్టి ఆయన స్తుతించలేకపోతున్నావు. రెండవ భాగం ఏంటంటే ఆరాధన. ఈ ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆయన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారి, అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన మంచితనం ఏంటి, ఆయన ఏమై ఉన్నాడన్న ఆ అనుభవ జ్ఞానము కలిగి ఆయన్ని గౌరవించడం, ఆయన్ని గణపరచడం, ఆయన్ని కీర్తించడం, ఆయన్ని మహిమపరచడం స్తుతి ఆరాధన. కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతించడం ఒక భాగం అయితే కనుక, ఆయన ఏమై ఉన్నాడన్న సంగతిని ఎరిగి స్పృహతో ఆయన్ని గణపరిచి కీర్తించి మహిమపరచడం, ఆయన ఆరాధించడం. ఏ సంఘంలో అయితే కనుక స్తుతి ఆరాధన రెండు ఉన్నాయో, ఇంకో మాట మీకు అర్థమయ్యేటట్టుగా, ఏ సంఘం అయితే కనుక ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందో, అన్ని వేళలా ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుందో, ఆ సంఘంలోని వ్యక్తులు వారు ఆయన దృష్టికి ఎలా కనపడతారంట? అందమైన వారిగా కనపడతారు. అన్ని వేళలా ఆయన్ని ఆరాధించే ఒక అనుభవం, దావీదులాగా, యోబులాగా, హబక్కుకు భక్తునిలాగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక అనుభవం నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఎత్తబడే సార్వత్రిక ఆ సంఘ గుంపులో ఉంటావు. మన సంఘం ఉంటుంది. నా మాట అర్థమవుతుందా? సంఘ సౌందర్యము. ఎప్పుడు ఆ సంఘం దేవుని దృష్టికి అందమైనదిగా కనబడుతుంది, లేదా ఎప్పుడు ఒక సంఘం ఎత్తబడుతుంది, లేదా ఎప్పుడు ఒక వ్యక్తి ఎత్తబడే ఆ సార్వత్రిక వధువు ఆ గుంపులో ఉంటాడే అంటే కనుక, మొదటి విషయం ఆరాధన. రెండవ విషయం, రెండవ అనుభవం పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము. పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము 15వ వచనంలోని మాటలు చూద్దాం. నా ప్రియురాలా నీవు సుందరివి. నువ్వు సుందరవా? నీవు సుందరివి. నీ పేరు సుందర్ అన్నట్టు చదువుతున్నాడు. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి. ఎందుకు? నీ కన్నులు గువ్వ కన్ను. సంఘ సౌందర్యము అంటే మొదటి అనుభవం ఆరాధన. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే, అన్ని వేళలా ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక అనుభవం సంఘానికి ఉండాలి. అప్పుడు ఆ సంఘం ఎత్తబడుతుందని చూసాం. రెండవది ఇక్కడ మనకు కనబడుతున్న మాట, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి. ఎందుకంట? నీ కళ్ళు గువ్వ కన్నులు. కన్నులు. ఒక సంఘం ఎప్పుడు దేవుని దృష్టికి అందమైనదిగా కనబడుతున్నాయి అంటే కనుక, కన్నీటి ప్రార్థన అనుభవం ఏ సంఘానికి అయితే ఉంటుందో, లేదా కన్నీటి ప్రార్థన అనుభవం ఏ వ్యక్తికి అయితే ఉంటుందో, ఆ సంఘం ఎత్తబడే గుంపులో ఉంటుంది. ఆ వ్యక్తి సార్వత్రిక సంఘములో, ఎత్తబడే సార్వత్రిక సంఘములో ఉంటాడు. ఈ మాట మనకు అర్థం కావాలి. అదే పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. చూద్దాం ఒకసారి. ఆ జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో ఆమె నేత్రములు ఎలాంటివంట? సమానములైనవి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా, దివారాత్రము కన్నీరు విడుచున్నట్లుగా నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక అని ఈ భక్తుని మాట మనకు నేర్పిస్తున్న ఒక అనుభవం ఏంటంటే కనుక, ఏ సంఘంలో అయితే ఈ అనుభవం ఉంటుందో ఆ సంఘం, ఆ వ్యక్తి ఆయన దృష్టికి, ప్రియుడి దృష్టికి అందమైనదిగా, సుందరమైనదిగా, చక్కనిదిగా, సౌందర్యవంతమైనదిగా కనబడుతుంది. మొదటిది ఆరాధన కదా. అన్ని వేళలా ఆరాధించాలి. దావీదులాగా, యోబులాగా, హబక్కులాగా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవ అనుభవం ఏంటంటే కనుక కన్నీటి ప్రార్థన. రెండవ అనుభవం ఏంటంట? సంఘంలో కానీ నీలో కానీ ఎత్తపడడానికి, ఆయన దృష్టికి అందంగా కనపడడానికి ఉండాల్సిన అనుభవం ఏంటి? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన అనే అనుభవంలో కూడా మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగం ఏంటంటే కనుక వ్యక్తిగతంగా మన కోసం మనం ఏడవడం కదా. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనం అనుకునేది అవనప్పుడు, లేదా
దేవుడు అనుకున్నట్టుగా నేను ఉండలేకపోతున్నానే, నేను లేనే, దేవుడు అప్పచెప్పిన దాన్ని నేను చేయలేకపోయానే అన్నప్పుడు మనం ఏడవడం ఒక విషయం అయితే కనుక, రెండవ భాగం ఏంటంటే కనుక మన వారి కోసం మనం ఏడవడం, స్వజనుల కోసం మనం ఏడవడం. కన్నీటి ప్రార్థన. మొదటి భాగం మారు మనస్సు, పశ్చాత్తాపం, పాపాలు ఒప్పుకుంటూ మనం ఏడవడం. కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏడవడం. ఇప్పుడు దేవుడు అనుకున్నట్టు నేను బ్రతకలేకపోతున్నానే, నా వల్ల అవ్వట్లేదని ఏడవడం ఒక భాగం అయితే కనుక, రెండవ భాగం ఏంటంట, ఇంకా మారని, ఇంకా మార్పు లేని, ఇంకా మార్పు చెందని, మందిరానికి రాని మన వారి విషయమై ఏడవడం. ఈ అనుభవం నీలో ఉందా? ఏ సంఘానికైతే ఈ అనుభవం ఉందో, లేదా ఏ వ్యక్తి అయితే ఈ అనుభవం కలిగి ఉన్నాడో, ఆ వ్యక్తి దేవుని దృష్టికి ఎలా కనబడతాడంట? అందమైన దానిగా, అందమైన వాడిగా కనబడతాడు. నిజానికి ఇలా ఏడుస్తూ ప్రార్థన చేసే వాళ్ళని చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను బాగా చిన్నప్పుడు చూశాను అనుకుంటా. ఇదివరకు బాగా ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు తరుడు పెద్దోళ్ళు. ఇప్పుడు ఎవరు ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ డెప్త్ మాటల్లో కనపడుతుంది, కానీ ఆ డెప్త్ కళ్ళలో నుంచి ఆ భారం కానీ ఆ బాధ కానీ కళ్ళలో ఎప్పుడు కూడా కనపట్ల. అన్న ప్రార్థన చేస్తున్నా, అన్న ప్రార్థన ఆ ప్రధాన యాజకుడికి వినిపించట్లా. అన్న ఏడుస్తుంది, అన్న ఏదో పదాలు కదుగుతుంది, అన్న ఒకవేళ ద్రాక్షారసంతో మత్తురాలైపోయి మందిరానికి కూడా వచ్చింది అనుకున్నాడంట. అంతగా ఏడుస్తుంది. కానీ ఈ రోజుల్లో చక్కగా ప్రాసను ఉపయోగించి, లేదా చక్కగా పదాలను కూర్చి, చక్కగా వాక్యాలను కోట్ చేసి ప్రార్థన చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఒక కన్నీరైనా కానీ కార్చేవారు కనబడడం అరుదే అనిపిస్తుంది. ఒకవేళ వ్యక్తిగత ప్రార్థనలో వారు ఏడుస్తున్నారని తెలియదు, కానీ నేను అంటుంది సంఘ ప్రార్థనలో. ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఎందుకని? పశ్చాత్తాపము, మారు మనస్సు, పాపాలు ఒప్పుకున్నప్పుడు, కష్టం, ఇబ్బంది, నష్టం కలిగినప్పుడు, దేవుడు కోరుకున్నట్టుగా నేను లేనే అనే బాధ వారిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థన కూడా వారు ఏడుస్తారు. రెండో అనుభవం ఉంది. ఇదేంటి? స్వజనుల కోసం ఏడవడం అన్నది. అంటే ఉదాహరణకి దేశం కోసమైనా, రాష్ట్రం కోసమైనా, ఊరి కోసమైనా, అవతల వారి కోసం, తోటి వారి కోసం భారం కలిగి కన్నీరు గార్చే ఒక అనుభవం మనకుందా? యేసు కన్నీళ్లు విడిచెను. ఈ మాట 3 సార్లు మనం లేఖనాల్లో చూస్తాం. మొదటిసారి లాజరు చనిపోయాడని మార్తా మరియలు ఏడుస్తున్నప్పుడు ఆయన కన్నీళ్లు విడిచాడన్న మాట ఉంది. రెండోసారి యెరూషలేము పట్టణాన్ని ఆయన సమీపించినప్పుడు ఎంతో మంది ప్రవక్తల దగ్గరికి పంపించాను కదా, ఎన్నోసార్లు నేను హెచ్చరించాను కదా, బ్రతుకు తీరు మార్చుకోమని చెప్పాను కదా, అయినా నువ్వు మార్చుకోలేదు అని దాని స్థితిగతిని చూసి ఆయన కన్నీళ్లు విడిచినట్టుగా చూస్తాం. మూడవది గెత్సేమనీలో సిలువ శ్రమలను తలంచి ఆయన కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు కన్నీళ్లు విడిచిన 3 సందర్భాల్లో ఎక్కువ ఆయన ఎవరి కోసం కన్నీళ్లు విడిచినట్టుంది? అవతల వారి కోసమే. ఆ 3వసారి కూడా తన ప్రజల విషయమై ఆయన అనుభవించబోతున్న శిలువ శ్రమల గురించే ఆయన కన్నీళ్లు విడిచాడు. ఆ మొదటి 2 సార్లు కూడా అవతల వారి కోసమే. నిజానికి మన వారిని మనం ప్రేమిస్తున్నప్పుడు, ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది, అప్పుడు నీకు కలిగే బాధ కన్నా కూడా నీ బిడ్డకో, నీ భర్తకో, నీ భార్యకో, నీ తల్లికో, నీ తండ్రికో నువ్వు ప్రేమించే వారికి దెబ్బ తగిలినప్పుడు నీకు కలిగే బాధ కాస్త ఎక్కువ కదా. నీకు ఒక పెద్ద దెబ్బ తగిలినప్పుడు కూడా ఏడవ, నువ్వు ప్రేమించిన వారికి ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు, ఒక చిన్న బాధ కలిగినప్పుడు ఏడుస్తావు, బాధపడతావు కదా. అలాంటప్పుడు నీ వ్యక్తిగత శ్రేయస్సు లేదా క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు, ఎందుకని ఆ భారం, ఎందుకని ఆ కన్నీటి అనుభవం కలిగి అవతల వారి కోసం, నీ వారి కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం, నీ ఊరి కోసం, నీ దేశం కోసం నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. మొదటిది ఆరాధన అయితే కనుక, రెండవది ఏంటి? కన్నీటి ప్రార్థన. లెక్కకు మించిన కన్యకలు ఉన్నా కూడా నా పౌరం ఒకటే. ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఎత్తబడే సార్వత్రిక సంఘం ఒకటే. ఆ సంఘంలో అన్నిటి అనుభవించిన వారు ఉంటారు.
అందులో మన సంఘం ఉందా లేదా, అందులో నువ్వు ఉన్నావా లేదని ఎప్పుడు తెలుస్తుంది అంటే కనుక నీలో ఈ అనుభవాలు ఉన్నప్పుడు. మొదటిది ఆరాధన, రెండవది కన్నీటి ప్రార్థన, మూడవది అదే పరమగీత గ్రంథం 4వ అధ్యాయం, అదే పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. నా ప్రియురాలా, ఆ నీవు అధిక సుందరివి, ఆ నీ యందు కళంకము ఏమీ లేదు. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ కూడా లేదు. మొదటిదేమో ఆరాధన, రెండవదేమో కన్నీటి ప్రార్థన, మూడవదేమో అక్కడ మనకు కనబడుతున్న మాట, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ కూడా లేదా. అంటే నిష్కలంకతే నిజమైన సౌందర్యం. దాని అర్థం నిష్కలంకత అంటే పరిశుద్ధత. అంటే ఏంటంట? నిష్కలంకత అంటే పరిశుద్ధత. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని అని చాలా రోజుల ముందు ఒక వర్తమానం ధ్యానం చేశాం. అసలు పరిశుద్ధత ఎప్పుడు ఎక్కడ ప్రారంభించబడింది, దాన్ని కొనసాగించడం ఎలాగా, దాన్ని సంపూర్తి చేసుకోవడం అంటే అర్థం ఏంటి అని మనకు తెలియడం చాలా అవసరం అని ఆ రోజు మనం ధ్యానించినట్టుగానే ఈ రాత్రి కూడా 3వ అనుభవం, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ కూడా లేదు అని ఆయన నా అని చెప్తున్న తన పౌరం గురించి, ఎత్తబడే ఆ వధువు సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్న ఈ మాట మనం ఎందుకు ధ్యానించాలి అంటే, ఆ ఎత్తబడే వధువు సంఘంలో మనం ఉండాలంటే, నీవు నేను ఉండాలంటే నీలో నాలో ఈ అనుభవం ఉండి తీరాలి. అదేంటయ్యా అంటే కనుక పరిశుద్ధత. మనము పరిశుద్ధులవడమే దేవుని చిత్తము. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అని మాటలు దాని అవసరతలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. నేను పరిశుద్ధులైనట్టే మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత అసలు ఎప్పుడు ఎక్కడ ప్రారంభించబడుతుంది, దాన్ని అసలు ఎలా కొనసాగించాలి, దాన్ని సంపూర్తి చేసుకోవడం అంటే ఏంటి? సమయం లేదు కాబట్టి ఆ మాటలు మీకు అలా పరిచయం చేసి ముందుకు వెళ్ళని ఆశపడుతున్నాను. పరిశుద్ధత, నిష్కలంకతే నిజమైన సౌందర్యం. ఏ వ్యక్తిలో అయితే, ఏ సంఘంలో అయితే ఈ అనుభవం ఉందో, నిష్కలంకత అంటే పరిశుద్ధత, పరిశుద్ధతను అలవరుచుకొని అందులో కొనసాగుతూ దాన్ని సంపూర్తి చేసుకునే ఒక అనుభవం ఏ వ్యక్తికి, ఏ సంఘానికి అయితే ఉందో, ఖచ్చితంగా ఆ సంఘం, ఆ వ్యక్తులు ఎక్కడుంటారు? ఎత్తబడే సార్వత్రిక సంఘ గుంపులో ఉంటారు. పరిశుద్ధత ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుంది? అసలు పరిశుద్ధత మనకి కలగాలంటే మన సాధన అవసరమా, లేదా దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడా? నా మాట మీకు అర్థమవుతుందా? పరిశుద్ధపరచబడాలంటే లేదా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే, మనం పరిశుద్ధులం అవ్వాలంటే దేవుడు పరిశుద్ధపరుస్తాడా, లేదా మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలా? లేఖనాల్లో దానికి సంబంధించిన సమాధానం నిర్గమాకాండం 31వ అధ్యాయం 13వ వచనంలో కనబడుతున్న మాట. నిర్గమాకాండం 31:13, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. కానీ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతున్న మాట, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్న మాటను చెప్పినట్టుగా, దేవుని ఆజ్ఞానుసారముగా ఆ సంగతిని ఇశ్రాయేలు సర్వ సమాజానికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని చెప్పిన ఆయన, రేపు నేను మీ మధ్య అద్భుతములు చేయబోతున్నాను కనుక నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని కూడా చెప్పాడు. కాబట్టి ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడడానికి, ఒక వ్యక్తి పరిశుద్ధులు అవ్వడానికి, పరిశుద్ధతలో సంపూర్ణ అవ్వడానికి దేవుడు చేయాల్సిన పని ఏదైతే ఉందో, దేవుడు ఆ కార్యం అంతటి చేసి ముగించాడు. దేవుడు దాన్ని సంపూర్తి చేశాడు. అయితే పరిశుద్ధులం అవ్వడానికి, పరిశుద్ధపరచబడడానికి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి మనం చేయవలసిన కార్యాలు కూడా ఉన్నాయి. దేవుడు ఏదైతే చేయాలో దేవుడు దాన్ని చేసేసాడు. నువ్వు ఏదైతే చేయాలో అది మిగిలి ఉంది. ఆ సాధన నువ్వే చేయాలి. ఏ సంఘానికైతే ఈ అనుభవం ఉందో, ఏ సంఘం అయితే పరిశుద్ధతను అలవరుచుకొని పరిశుద్ధపరచబడి అందులో కొనసాగుతూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటుందో ఆ సంఘం ఎత్తబడుతుంది. ఆ వ్యక్తి ఎత్తబడే గుంపులో ఉంటాడు. అసలు
ఎలా పరిశుద్ధపరచబడతాం? ఆయన రక్తంలో కడగబడ్డాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాం. నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాం. ఆ తర్వాత వాక్యముతో ఉదక స్నానము చేత కడగబడ్డాన్ని బట్టి మనం ఏం చేస్తామంట? దిద్దుకోవడాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాము. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడ్డాన్ని బట్టి, మలచబడ్డాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాము. అంత మాత్రమే కాదు, శ్రమలను సహించడాన్ని బట్టి, శోధనను జయించడాన్ని బట్టి, విశ్వాస పరీక్షలో నెగ్గడాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాము. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం. ఈ వాక్యం ఎప్పటికీ చెప్పాను కాబట్టి దాన్ని పరిచయం చేసి దాన్ని మళ్ళీ ఒకసారి ముందు ప్రయత్నం చేస్తున్నాను. ఆరాధన, కన్నీటి ప్రార్థన, 3 పరిశుద్ధత. పరిశుద్ధపరచబడాలి, అందులో కొనసాగాలి, దాన్ని సంపూర్తి చేసుకోవాలి. త్వరగా ఇంకొన్ని మాటలు చూద్దాం. 4వ అనుభవం, అదే పరమగ్రంథ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అదే పరమగ్రంథ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఇది కూడా మనం ధ్యానం చేసాం. ఇప్పటికే సమయం ఇచ్చింది కాబట్టి అయినా ఈ అనుభవాలన్నీ కలిపితేనే ఒక సంఘం ఎత్తబడుతుంది. ఒక వ్యక్తి ఎత్తబడే సంఘ గుంపులో ఉంటాడని తెలియజేసే ప్రయత్నంగా వీటిని కూడా తెలియజేస్తున్నాను. ఆరాధన, కన్నీటి ప్రార్థన, పరిశుద్ధత. ఆ తర్వాత ఇక్కడ కనబడుతున్న ఒక మాట ఏంటంట? అందమైన నడక. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవంతా అందముగా నడుస్తున్నావు. ఎప్పుడు ఒక వ్యక్తి నడక దేవుని దృష్టికి అందమైనదిగా కనబడిద్దయ్యా అంటే, ఈ లోకంలో చాలా రకాలైన నడకలు ఉన్నాయి కదా. క్యాట్ వాకులని, ర్యాంప్ వాకులని, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా నడుస్తాడు. ఒక్కొక్కడి నడక తిరుగు ఒక్కొక్కటి. అయితే దేవుడి దృష్టికి ఒకని నడక ఎప్పుడు అందమైనదిగా కనబడుద్దయ్యా అంటే కనుక, హానోకు 300 ఏండ్లు దేవుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడంట. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుడితో నడుస్తున్నాడో ఆ వ్యక్తి నడక దేవుని దృష్టికి అందమైనదిగా కనబడుతుంది. దేవుడితో నడవడం అంటే అందులో 2 అనుభవాలు ఉన్నాయి అని మనం ఆ రోజు ధ్యానం చేసాం. మొదటి అనుభవం ఆయనతో నడవడం అయితే కనుక, 2వ అనుభవం ఆయన వెనక నడవడం. మీలో ఎవరైనా నన్ను వెంబడింపకూడని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అన్న మాట ఆయన చెప్పాడు. అందమైన నడక అంటే ఆయన వెనకాల నడవడం అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే అంటే కనుక మొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నేను అన్న అహం చావాలి. నా సొంత ఇష్టం కాదు, నేను అనుకున్నది కాదు, నా దేవుడు కోరుకున్నదే, నా దేవుడి చిత్తమే నేను చెయ్యాలి. తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకోవాలి. దేవుడు వారిపై వచ్చిన బాధ్యత ఏదైతే ఉందో, భారం ఏదైతే ఉందో, కాడి ఏదైతే ఉందో, దాన్ని నమ్మకంగా సక్రమంగా మోస్తూ ఆ పనిని చేస్తూ ఆయన్ని వెంబడించడం అంటే ఆయన అడుగు జాడల్ని వెంబడించడం, ఆయన చూపిన మాదిరిని అనుసరించడం. ఇవన్నీ మీకు పరిచయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఆయన మాదిరిని అనుసరించడం అంటే క్రీస్తు వలె అన్న వర్తమానం ఎప్పటికీ మనం ధ్యానం చేసాం. ఆయన అడుగు జాడల్ని వెంబడించడం, తను తాను ఉపేక్షించుకోవాలి, తన శిలువను ఎత్తుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన మాదిరిని అనుసరించాలి. ఆయన వెనక నడవాలి. ఆయనతో నడవడం అన్న మాటకి అర్థం సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్న మాట. అంటే అంగీకరించకుండా, ఒప్పుకోకుండా, ఆయన చిత్తానికి తలవంచకుండా ఆయనతో కలిసి నువ్వు నడవలేవని. నీ నడక ఎప్పుడు ఆయన దృష్టికి అందమైనదిగా కనబడిద్దయ్యా అంటే నువ్వు ఆయనతో నడిచినప్పుడే. ఆయనతో నడవడం అంటే ఆయన ఏమనుమతించినా కూడా, ఆయన సార్వభౌమ చిత్తం ఏమైనా కూడా దానికి తల వంచడమే ఆయనతో నడవడం. ఆయన ఆత్మ నడిపింపులో ఉండడం, ఆయనతో నడవడం. అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో, అరణ్యపు అనుభవాల్లో కూడా ఆయనపై ఆనుకొని నడవడం, ఆయనతో నడవడం. అదంత కష్టంగా ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే కనుక, నీ నడక ఆయన దృష్టికి ఎలా ఉండాలి? అందమైనదిగా ఉండాలంటే నువ్వు ఆయనతో నడవాలి, ఆయన వెనక నడవాలి, ఆయన మాదిరి అనుసరించాలి. లేదా ఒక సంఘం ఎప్పుడు ఎత్తబడింది, ఒక వ్యక్తి ఎత్తబడే సంఘంలో ఎప్పుడున్నాడు అంటే కనుక ఒక చక్కని మాదిరి, ఆయన మాదిరి అనుసరించి మంచి సాక్ష్యం కలుగున్నప్పుడు. చెప్పండి, అదేంటంటే 4వది
మంచి సాక్ష్యం. ఆయన మాదిరిని అనుసరిస్తూ బ్రతుకుతున్నాడు రా అని ఒక మంచి సాక్ష్యం సంఘానికి ఉన్నప్పుడు, సంఘంలో చేర్చబడిన నీకున్నప్పుడు, ఎత్తబడే సంఘంలో గుంపులో నువ్వు ఉంటావు. మొదటిది ఆరాధన, రెండవది కన్నిటి ప్రార్థన, మూడవది పరిశుద్ధత, నాలుగవది మంచి సాక్ష్యం, ఐదవది త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తున్నాను. పరమగీత గ్రంథం 7వ అధ్యాయము 6-7 వచనాలు. నా ప్రియురాలా ఆ ఆనందకరమైన వాటిలో, నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఎందుకంటే నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు దేనికయ్యావంటే నీవు త్రాల వృక్షం అంత తిన్నమైన దానవు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన ఒక మాట, ఇశ్రాయేలులో ఏ ఒక్కరితనము కూడా లేదు. తిన్ననైన అనుభవము, ఆయన మార్గములు తిన్ననివి అనే మాట అపోస్తుల కార్యములో 13వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. నీకు అర్థం కావాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏంటంటే కనుక, ఏ సంఘం అయితే ఇలాంటి ఒక తిన్ననైన అనుభవంలో నిలబడిందో, ఏ వ్యక్తి అయితే ఒకనొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి లూకాసు వార్త 11వ అధ్యాయంలో నడువొంగిపోయిన ఒక స్త్రీ వచ్చింది. ఎందుకు నడువొంగిపోయిందయ్యా అంటే కనుక అక్కడ కింద వచనాల్లో సాతాను ఆమెను బంధించిన మాట రాయబడి ఉంది. అనేక రకాలైన బంధకాల్లో ఉండి ఆమె తిన్నగా నిలబడలేకపోతుంది కదా. ఈ రాత్రి నీకు అర్థం కావాల్సిన ఒక అనుభవం తెలుసా? తిన్ననైనది ఆయన దారి. ఎవరైతే ఈ తిన్ననైన దారిలో నడుస్తున్నారో వారందరూ ఈ తిన్నగా నిలబడు అనే ఈ అనుభవంలో ఉన్నట్టే. అయితే ఎవరైతే నోవాహు పోగుడిచిన కాకిలాగా, ఎవరైతే ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగితే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానని చెప్పిన అపవాదిలాగా తిన్ననైన దారిని విడిచి, తిన్ననైన త్రోవను విడిచి వంకర త్రోవలో నడుస్తున్నారు. ఇంకో మాట మీకు ఈజీగా అర్థం కావడం కోసం, వాక్యాన్ని అనుసరించి ఏ సంఘం అయితే నడుస్తుందో, వాక్యానుసారంగా ఏ వ్యక్తి అయితే ప్రవర్తిస్తున్నాడో, జీవిస్తున్నాడో, ఆ సంఘం ఎత్తబడింది, ఆ వ్యక్తి ఎత్తబడతాడు. కాస్త వాక్యం, కాస్త లోకాచారాలు, లోక పద్ధతులు, అవి మాటలు, పెద్దల మాటలు, పితృ పారంపర్యమైన ఆచారాలు, ఇవన్నీ కలిపి తిన్ననైన దారేమో వాక్యం, అన్ని మిక్సింగ్ ఏమో వంకర దారి. ఎవరైతే ఈ తిన్ననైన అనుభవం, నువ్వు త్రాల వృక్షం అంత తిన్ననైన దానవు, వాక్యానుసారముగా స్ట్రైట్గా నడిచే అనుభవం ఏ సంఘానికి అయితే ఉందో, ఏ సంఘంలోని వ్యక్తికి అయితే ఉందో వాళ్ళు ఎత్తబడతారు. ఎవరైతే ఈ వంకర త్రోవల్లో అటు ఇటు తిరిగేవారిగా, అటు ఇటు చూసేవారిగా, వంకర త్రోవలు, వంకర ఆలోచనలు, వంకర మాటలు, వంకర బొద్దులు, వంకర చేస్తలు అన్నీ కలగలిపిన వారిగా ఉంటారు, వారు దేవుని దృష్టికి అందమైన వారిగా కనబడరు. ఎత్తబడే సంఘ గుంపులో వారు ఉండరు. ఆ మిగిలిన ఆ రెండు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. త్వరగా చూద్దాం ఒకసారి. నా మాటలు ముగిస్తున్నాను. అదే పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురున పావురమా. దీని గురించి కూడా మనం ధ్యానం చేసాం కదా. రెక్కలు లేక కాదు, ఎగర లేక కాదు, ఈ సువిశాల ఆకాశ జగత్తులో, ఎత్తైన స్థలములో, ఉన్నత స్థలముల్లో ఎగరడానికి రెక్కలు లేక కాదు, కానీ ఒక సమర్పణ, ఒక ప్రతిష్ట, ఒక ప్రత్యేకమైన జీవితం. రెక్కలు లేక కాదు, కానీ రెక్కలున్నా కూడా బండ సందుల్లోనే ఎగరడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? చదువు మనం సార్ మాట. బండ సందుల్లో ఎగురున పావురమా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము. కొందరిని చూడకూడదని దేవుడు చెయ్యి అడ్డు పెట్టుకున్నాడంట. అక్రమం చేయు వాళ్ళారా మీరు ఎవరో నాకు తెలీదు, నా ఎదుటి నుండి తొలగిపోవడం చెప్తున్నాడంట. కానీ ఇక్కడ తన పావురంతో, నా పావురంతో మాత్రం ఆయన మాట్లాడుతున్నా. తెలుసా? నీ ముఖం ఎలా ఉంది? మనోహరమైనదిగా ఉంది. నీ స్వరం ఎలా ఉంది? మధురమైనది ఉంది. ఆ ముఖం నాకు కనబడనిమ్ము, నీ స్వరం నాకు వినబడనిమ్మని మాట్లాడుతున్నాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? చేయగలిగి కాదు, చేయలేక కాదు, చేయగలిగి కూడా కొన్ని చేయకుండా ఉండడం. ఒక ప్రత్యేకమైన, ప్రతిష్టమైన, సమర్పణ కలిగిన ఒక జీవితాన్ని ఏ వ్యక్తి అయితే కలిగి జీవిస్తున్నాడు దేవుడి కోసం, ఏ సంఘం అయితే ఈ అనుభవంలో ఉందో ఆ సంఘం ఎత్తబడుతుంది. ఆఖరిదిగా యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యేసుకేలు 16:14. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా మాట రాయబడింది.
ఏంటంట? సౌందర్యం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా. ప్రభావము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వెలువడిన దేవుని శక్తి, ప్రభావం. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంట. ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావము బయలు వెళ్ళిందని దేవుడు మాట్లాడటం మనం గమనిస్తున్నాం కదా. ప్రభావము అంటే కనుక దేవుని శక్తి బయలు వెళ్ళడం. ఇక్కడ మాట్లాడుతున్న ఒక మాట, ఎప్పుడు సౌందర్యం పరిపూర్ణం అవుతుందంటే కనుక నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యం అవుతుందంట, పరిపూర్ణము అవుతుంది. అంటే వెలువడిన దేవుని శక్తి ఏ సంఘంలో అయితే ఉంటుందో, ఏ సంఘం ద్వారా అయితే దేవుని ప్రభావము వెలువడుతూ ఉంటుందో, మనకు అర్థమయ్యే భాషలో ఏ సంఘం అయితే ఆత్మతో అభిషేకించబడి, ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపించబడి ఆత్మపూర్ణమైనదిగా ఉంటుందో ఆ సంఘం ఎత్తబడుతుంది. నా మాటలు ముగిస్తున్నా. మరి నాకు 8:30కి టైం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దా చెప్పాలి కాబట్టి అరగంటలో చెప్పాల్సిన దాన్ని ఇంతసేపు చెప్పాను. సరే, ఒక దైవజనుడు నాకు ఒక విషయం చెప్పాడు. అయిపోయింది, ఇది వాక్యంగా చెప్తాను చూడండి. ఎప్పుడైనా వాక్యం సిద్ధపడేటప్పుడు చిన్నపిల్లలు లోక సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఆత్మపూర్ణులు లేదా వయసుకు వచ్చిన వారు, ఇలాగా కొన్ని రకాల జనులు నువ్వు ఎక్కడైతే వాక్యం చెప్తున్నావో అక్కడ ఉంటారు. ప్రకృతి సంబంధులు లేదా శరీర సంబంధులు, చిన్నపిల్లలు అంటే పాలే కావాలి, ఆ తర్వాత బలమైన ఆహారాన్ని తిని అరాయించుకోగలిగిన వారు, ఆత్మపూర్ణమైన వారు, వయసుకు వచ్చిన వారు, ఎదిగిన వారు, ఇలా పలు రకాలుగా సంఘంలో వ్యక్తులు ఉంటారు. కాబట్టి నువ్వు ఏ వాక్యం చెప్పినా కూడా నువ్వు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ టచ్ చేస్తా వాక్యం చెప్పాలి అనే ఒక సూచన, ఒక సలహా, ఒక హెచ్చరిక ఇచ్చాడు. మరి నాకు గంట సమయం ఉంది కాబట్టి ఇంత పెద్ద వాక్యం చెప్పాను కదా. మీరు ఏ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, మీరు శరీర సంబంధులు, మీరు శిశువులు, మీరు వయసుకు వచ్చిన వారు, మీరు ఏదైతే అది మీకు సంబంధించిన ఆ మోతాదులో మీకు కావలసిన అంత భాగాన్ని మీరు తీసుకోండి. ఈ రాత్రి క్లుప్తంగా ఈ వర్తమానం నేను ముందుకుతున్నాను, బ్రీఫ్ చేసి చెప్తున్నాను. ఆ మాటను తెలుసా? లెక్కకు మించిన కన్యకులున్నా కూడా నా పౌరం మాత్రం ఒకటే. అంటే సంఘాలు, డినామినేషన్ ఎన్నున్నా కూడా ఎత్తబడే సార్వత్రిక వధువు సంఘం ఒకటే. అందులో మన సంఘం ఉందా లేదా, అందులో నువ్వు ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి 7 అనుభవాల గురించి మనం ఈ రాత్రి ధ్యానం చేస్తాం. అందులో మొదటిది ఆరాధన, రెండవది కన్నిటి ప్రార్థన, మూడవది పరిశుద్ధత, నాలుగవది మంచి సాక్ష్యం, ఐదవది ప్రత్యేకించబడిన ఒక జీవితం, ఆరవది వాక్యానుసారమైన జీవితం, 7వది ఆత్మ పూర్ణత. ఈ 7 అనుభవాలు ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘం ఎత్తబడింది. ఈ 7 అనుభవాలు ఏ వ్యక్తులైతే ఉన్నాయో ఎత్తబడే గుంపులో ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.